95 స్పీడ్ న్యూస్. రైల్వే అధికారులపై బీఆర్ఎస్ లోక్సభ పక్షం నేత ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ నామా ఖమ్మం రైల్వే స్టేషన్ను సందర్శించి పరిశీలించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ చేశారు. ఎప్పుడు దొంగ రాజకీయాలు చేయలేదన్నారు. కొంతమంది ముసుగు తొలగించుకొని రాజకీయాలు చేయాలని అన్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఇద్దరు బీఆర్ఎస్ నేతల మధ్య గొడవ జరిగింది. యాదగిరిగుట్టలోని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నివాసం ముందు గొడవకు దిగారు. మెదక్ జిల్లా నర్సాపూర్ డాన్ బాస్కో స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని ఆదృశ్యం కావడం కలకలం రేపింది. కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఆయన ప్యాపిలిలోని వెంగళంపల్లి మీదుగా పీబీజీ వరకు కోటితో కొత్త రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. లారీలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద సుమారు 45 లక్షల విలువ చేసే 445 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసినట్లు ఏలూరు డీఎస్పీ పైడేశ్వరరావు తెలిపారు. మానవత విలువలను పట్టించుకోని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, రాష్ట్రంలో జరగరని అనేక సంఘటనలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అనేక మంది అకాల మృత్యుల పాలవుతున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. విశాఖలో 2023 ఫిబ్రవరి 16, 17 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ టెక్ సదస్సుతో నగరానికి అంతర్జాతీయ గుర్తింపు రానుందని ఐటీ మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. కందుకూరు ఘటన బాధాకరమని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని, బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనులు నిర్వాసితులకు పునరావాసం కల్పనను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ శివనంద్ కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం రాజమహేంద్రవరానికి చేరుకుంది. తనపై అన్యాయంగా పీడీ యాక్ట్ నమోదు చేశారని, ఇప్పుడు హిందూ దేవతలని దూషించిన వ్యక్తిపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేయాలని లేని పక్షంలో తెలంగాణలోని లక్షలాది మంది అయ్యప్ప స్వాములతో ప్రగతి భవన్ను ముట్టడిస్తామని గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో డీసీపీ సీతారాం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 31 రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, రాత్రి 11 తర్వాత ఎవరు కూడా బండ్లు తీసుకుని బయటకు రాకూడదని సూచించారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ను ఏపీ సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ నోవెటల్ హోటల్లో ఆయన్ను కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ అందజేశారు. అయ్యప్ప స్వామిని దూషించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోరుట్ల పోలీస్ స్టేషన్లో అయ్యప్ప దీక్ష స్వాములు ఫిర్యాదు చేశారు. పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని ఆంధ్ర ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా గుండాల ప్రాంతంలో గోదావరి నుండి అక్రమ ఇసుక దందాను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం, జనసేన, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బైరి నరేష్ అనే వ్యక్తి పైన పీడీ యాక్ట్ నమోదు చేయాలంటూ బిచ్కుంద స్టేషన్లో అయ్యప్ప స్వాముల ఫిర్యాదు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతం పదర మండలంలో వైద్యం అందక శిశువుతో సహా గర్భిణి మృతి ఘటనపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని ఇప్పల బోర్ కాలనీలో గత 6 రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాపూర్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆనం రామనారాయణ రెడ్డి ప్రజలకు ఏమి చేయలేకపోతున్నామంటూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఉపాధ్యాయ నగరంలో పట్టపగలు ఈ నెల 21వ తేదీ జరిగిన హత్య ఘటనకు సంబంధించి పోలీసులు కేసును ఛేదించారు. కేసు వివరాలను శ్రీకాళహస్తి డీఎస్పీ విశ్వనాథం వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో గంజాయిని పోలీసులు దగ్ధం చేశారు. పలు కోర్టు కేసుల్లో ఉన్న 7,500 గంజాయిని కోర్టు అనుమతితో దగ్ధం చేసినట్లు నందిగామ ఏసీపీ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి, చిత్తూరులోని కేవీఆర్ జ్యువెలర్స్ వ్యవస్థాపకులు కేఆర్ నారాయణమూర్తి వారి సతీమణి కేఎన్ స్వర్ణగౌరి ఇతర కుటుంబ సభ్యులు కలిసి తిరుమల శ్రీవారికి 3 రకాల స్వర్ణాభరణాలను విరాళంగా అందించారు.